అంతముగా పంపించిన శిక్షలకు అతీతులు గారు అనేది మనం గ్రహించాలి. భక్తులందరినీ దేవుడు కాపాడుతాడనేది నేను చెబుతున్నా. దేవుడు నరావతారం ఎత్తి శిలువ మీద మన కొరకు మరణించి లేవడం కరోనా నుంచి కాపాడడానికి కాదు, నరకము నుంచి కాపాడడానికి. దేవుడు నరావతారం ఎత్తి తన ప్రశస్త దైవ రక్తమును శిలువ మీద కార్చటం తెగుళ్ళ నుండి కాపాడడానికి కాదు. ఇంకా ఖచ్చితమైన స్టేట్మెంట్ చేస్తాను. దేవుడు నరావతారం ఎత్తి యేసు అనే పరిశుద్ధ మానవుడిగా కన్య గర్భాన జన్మించి శిలువలో వ్రేలాడి మన కొరకు మరణించి లేవడం మరణము నుండి కాపాడడానికి కాదు, రెండవ మరణము నుండి కాపాడడానికి. యేసు యజ్ఞమైనాడు, నమ్మి బాప్తిస్మం పొందితే రక్షణ ఇస్తానన్నాడు. యేసు మరణించి లేచినాడు, దాన్ని నమ్మితే మనకు నిత్య రక్షణ ఇస్తానన్నాడు. దేని నుంచి రక్షణ అంటే మరణము నుంచి రక్షణ కాదు, రెండవ మరణము నుంచి రక్షణ. అసలు దేవునికి ఇష్టడెవడు ఇష్టడు కానివాడెవడు ఆ రెండవ మరణం దగ్గర తెలుస్తుంది. ఈ భూమి మీద ఎలాగైనా సాగుని ఎలాగైనా బ్రతకని, దేవునితో సమాధానము లేకుండా చచ్చిపోయిన వాళ్ళందరూ అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. నిత్యత్వం అంతా అక్కడే. దేవునితో సమాధాన పడి ఈ లోకాన్ని విడిచిన వాళ్ళు నిత్యత్వం అంతా మహిమానంద ప్రపంచంలో ఉంటారు ఫర్ ఆల్ ఇటర్నిటీ. సూర్యునికి అవతల ఈ డిఫరెన్స్ ఉంది. యువతల కొన్నిసార్లు మంచివాళ్ళు సఫర్ అవుతారు, చెడ్డవాళ్ళు కూడా ఫ్లరిష్ అవుతారు. మంచివాళ్ళు బాధపడతారు, చెడ్డవాళ్ళు చాలా సుఖంగా బ్రతుకుతారు. అది పెద్ద నిరూపణ కాదు. సుఖంగా బ్రతికినోడే భక్తుడు అనేది లేదు బైబిల్లో సిద్ధాంతం. మనకు క్లారిటీ రావాలి. ఒక్క ప్రశ్న మిగిలిపోయింది మీలో కొంతమంది, స్పెషల్లీ సిస్టర్స్ కొంతమంది. అయ్యగారు మిమ్మల్ని అడుగుతాం ప్రశ్న అడుగుతాం, రేపన్నా చెప్పండి అని అనుకుంటున్నారు మీరు. నేను ఇప్పుడు చెప్పే లోపల మీరు టెక్స్ట్ పెట్టాలని కూడా అనుకుంటున్నాను. ఏం పెట్టొద్దు, నేను చెప్పేస్తాను. అవును, ఈ కాలంలో సూర్యునికి యువతల ఉన్న ఈ భూమి మీద ఈ జనరేషన్లో డిఫరెన్సెస్ అనేది అలా కనపడదు. అందరికీ ఒకే రకంగా సంభవిస్తుందని మీరు ప్రసంగిలో చూపించారు. మరి అందరికీ ఒకలాగా సంభవిస్తుందనేది ప్రకటనలో లేదుగా. అందరికీ ఒకే రకంగా సంభవిస్తుంది, వాళ్ళు వీళ్ళు ఏకరకంగా చచ్చిపోతారు అని మీరే లోకడ చెప్పలేదుగా. ఇప్పుడు నేనేం చెప్పాను, నాకు నేను చేసిన ప్రసంగాలు మొత్తం జ్ఞాపకమైన. నేను 5 ఏళ్లప్పుడు విన్నటువంటి ప్రసంగాలు కూడా నాకు గుర్తు. వరంగల్ ఐపీసీ సిల్వర్ జూబిలీ, వరంగల్ ఐపీసీ సిల్వర్ జూబిలీలో పెద్దయ్య గారు వచ్చి చేసిన ప్రసంగాలు, అప్పుడు పిఎం శామ్యుల్ గారి వైఫ్ ఆమె చేసిన ప్రసంగం నాకు ఇప్పటికీ గుర్తు. అయితే అది ఏ సంవత్సరం అని చెప్పి నేను ఆ సందర్భంగా మా తాతగారు పద్యం రాశారు. ఆ డేట్ చూస్తే యూ విల్ బి షాక్డ్. I was 4 years old then. వరంగల్ ఐపీసీ సిల్వర్ జూబిలీకి నాకు 4 ఏళ్ల వయసు. అప్పుడు మా జేకబ్ తాతగారు రాసిన పద్యాలు కేఆర్ జోనథన్ గారు పాడారు. పద్యాలు ఎట నుండి వచ్చాను పిఎం సమూయేలు బలధైర్య సంప్రదింపు ఏలియావలి అని రాసిన పద్యం జోనథన్ గారు పాడారు. నేను విన్నాను. నాకు 4 years ఏజ్, నాకు 62 years ఏజ్ అప్పుడు నాకు అది గుర్తుంది. కాబట్టి దేవుడు స్పెషల్గా చేశాడు. నేను మర్చిపోను, చెప్తాను. భూమి మీద మహాశ్రమల కాలం వచ్చినప్పుడు దేవుడు భక్తులను పోషిస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. అద్భుత కార్యాలు జరుగుతాయి అంత్యకాలంలో. మొదటి శతాబ్ద కాలపు క్రైస్తవ సంఘము కంటే మహాశ్రమల కాలంలో క్రైస్తవ సంఘం చాలా రెట్లు అధిక శక్తి సంపన్నమైన సంఘంగా ఉంటుంది.
కరువు వస్తుంది. కరువులో ఏలియాను పోషించినట్లు దేవుడు తన సంఘాన్ని పోషిస్తాడు. కాకోలములను పంపించినట్లు దేవుడు కాకోలముల ద్వారా సంఘాన్ని పోషిస్తాడు. సారపతి విధవరాలింట్లో ఆ పిండి నూనె అయిపోలు, ఎంతసేపు రొట్టెలు చేసినా, ఎన్ని వందలు వేల రొట్టెలు చేసినా అయిపోలు ఊరుతా ఉంది. అలాగే దేవుడు అద్భుతాలు చేస్తాడు. అనేక మందిని శద్రక మేషక అబేద్నెగోలాగా మరణము నుంచి దేవుడు కాపాడుతాడు. మహాశ్రమల కాలంలో దేవుని అద్భుత కాపుదల మనం చూసి అద్భుత కాలం అన్ని ప్రసంగాలు చేశాను. అన్ని ప్రసంగాలు చేసి నేను ఎలా మర్చిపోతానండి? 4 ఏళ్ళు అప్పుడు ప్రసంగమే మర్చిపోలేదు. అయితే ఒక్క లాజిక్ మీరు మిస్ అయ్యారు, అది మీకు గుర్తు చేసి ముగించేస్తాను. ఏంటంటే దేవుడు ప్రతి విశ్వాసిని శద్రకు మేషాకు అబేద్నెగోలలాగా కాపాడితే మరి శ్రమల కాలంలో హతసాక్షులు ఎలాగుంటారు? సింపుల్ లాజిక్ కదా. శ్రమల కాలంలో అనేక మంది హతసాక్షులు అవుతారు అని బైబిలే చెప్పింది కదా. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో 9, దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని వారు, నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువు అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రం వారిలో ప్రతి వానికి ఇయ్యబడిను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క, హతసాక్షుల లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలం విశ్రమించండి అని వారికి చెప్పబడెను. మహాశ్రమల కాలంలో కొందరు హతసాక్షులు అవుతారనేది సత్యం ఇక్కడ కనబడుతుంది. మరి శద్రక మేషక అబేద్నెగోను కాపాడినట్టుగా దేవుడు కాపాడుతాడని చెప్తున్నారు. అవును, అది బైబిల్లో ఉంది, ఇది బైబిల్లో ఉంది. అంటే రెండు బైబిల్లో ఉంటే అర్థం ఏంటంటే రెండు జరుగుతాయి అని అర్థం. రెండు జరుగుతాయి. 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో మొదటి 42 నెలల ఆ 3.5 ఏండ్ల కాలంలో కొందరు భక్తులు కాపాడబడతారు, కొందరు భక్తులు హతసాక్షులు అవుతారు. ఎందుకంటే హతసాక్షుల లెక్క అనే మాట ఇక్కడ రాయబడింది 6:9. There is a number God has fixed for martyrs for the gospel. హతసాక్షులుగా మరణించడానికి ఎంతమంది భక్తులు సంఘ కన్యకలోనికి వచ్చేవారు ఎంతమంది హతసాక్షులైన వాళ్ళై ఉండాలో, ఎన్ని జీవకణాలు హతసాక్షులో దేవునికి లెక్క ఉంది. ఆ లెక్కలో ఉన్నోళ్ళు మాత్రమే హతసాక్షులు అవుతారు. ఆ లెక్కలో లేనోళ్ళు హతసాక్షులు అవుదామనుకున్నా కారు. జీవవాక్యము నిలలో చాటుచూ జీవితములర్పించిరే, హతసాక్షుల కవిలెలో నీ పేరున్నదా, నా పేరున్నదా, దేవుని సముఖ జీవ కవిలెలో, దేవుని సముఖ జీవ కవిలెలో నీ పేరున్నదా, నా పేరున్నదా. హతసాక్షుల లెక్క. కవిలే అంటే పుస్తకం, అచ్చ తెలుగు మాట. దానికి కొంతమంది తెలియక కవళి అని రాస్తున్నారు, పలుకుతున్నారు. తప్పు. అచ్చ తెలుగు మాట కవిలే. కవిలే కవిలే అంటే పుస్తకం. హతసాక్షుల కవిలెలో, ప్రార్థనా వీరుల కవిలెలో, విజయ వీరుల కవిలెలో దేవుని దగ్గర పుస్తకాలు. ఎవడెవడు హతసాక్షిగా చావాలో లిస్ట్ రాసి పెట్టి అందులో ఉన్నోళ్ళే ఆ కేటగిరీ. నేను హతసాక్షిగా రావాలని ఆశపడితే అవ్వదు. నువ్వు ఆశ కాదు బాబు, దేవుడు రాసి ఉండాలి. నేను అడిగాను అనుకో, దేవా నన్ను హతసాక్షిగా, నన్ను మా పేరేంటి
గ్రాహం స్టెయిన్స్ గారి ద్వారా మాస్టర్ అయ్యే అవకాశం నాకు దయచి అంటే దేవుడు అంటాడు, నువ్వు నాకు ఆ మహాశ్రమల కాలంలో భూమి మీద కావాలిరా, నువ్వు నీలా ఆలోచించేవాడు, నిన్ను అలా తయారు చేశాను నేను, ఒక పర్ఫెక్ట్ థింకర్ నువ్వు ఉండాలా, నేనే కదా నిన్ను చేశాను. యు ఆర్ బెస్ట్ సూటెడ్ టు కన్ఫ్రంట్ ది యాంటీ క్రైస్ట్. ఐ వాంట్ యూ టు లివ్ ఆన్ ఎర్త్ అని దేవుడు అన్నాడు అనుకో. లేదు లేదు నేను సరదాగా హతసాక్షి కావడానికి అంటే నేను అవిధేయుడిని, మళ్ళీ నేను ఒక ఆదాం అయిపోతాను. దేవుని చిత్తం అని అప్పగించుకోవాలంతే. దేవుని చిత్తమైతే హతసాక్షిగా మరణిద్దాం, లేకపోతే బ్రతుకుదాం. రెండూ జరుగుతాయి. శద్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండములో విసిరివేసినా సరే దేవుడు కాపాడాడు కదా. మరి ప్రథమ శతాబ్దపు క్రైస్తవ భక్తులు అనేక మందిని స్తంభాలకు కట్టేసి, తారు పూసి, అగ్ని ముట్టించి, సజీవ దహనం చేసి, వేల మంది క్రైస్తవ భక్తులను సజీవంగా తగలబెట్టి చంపించేశారు రోమా సామ్రాజ్యం. నా చిన్నప్పుడు ద మార్టియర్స్ ఆఫ్ క్యాటకాంబ్స్ అని ఒక బుక్ ఉండేది, నేను చదివాను. చాలా చిన్న ఉన్నప్పుడు ఏడ్చాను. ఇప్పటికీ ఏడుపు ఆగదు, ఇంత పెద్దోడు నేను. మరి చిన్నప్పుడు ఇంకా సహజం కదా, ఏడుపు ఆగేది కాదు. మార్టియర్స్ ఆఫ్ క్యాటకాంబ్స్ తర్వాత ఇంకొక 6-7 ఏళ్ళు అయిన తర్వాత నేను చదివింది టార్చర్ ఫర్ క్రైస్ట్, ద బుక్ రిటన్ బై రిచర్డ్ వూమ్బ్రాండ్, పబ్లిష్డ్ బై మారనాథ రివైవల్ క్రూసేడ్. డాన్ ఈ స్టాంటన్ గారు పబ్లిష్ చేశారు అప్పట్లో, 45 years 50 years బ్యాక్. అది చదివాను 45 years బ్యాక్, 47 years బ్యాక్. టార్చర్ ఫర్ క్రైస్ట్ పుస్తకం చదువుకుంటే నాకు అప్పుడు 14 ఏళ్ళే, 13-14 అంతేనండి. 13 ఏళ్ళప్పుడు నేను టార్చర్ ఫర్ క్రైస్ట్ బుక్ చదివి, ఒక ఆస్ట్రేలియన్ మిషనరీ డాన్ ఈ స్టాంటన్ గారు సికింద్రాబాద్లో ఉండేవారు. ఎంఆర్సి అని ఒక సంస్థ నడిపారు అప్పట్లో, మారనాథ రివైవల్ క్రూసేడ్. ఆ బుక్ చదువుతూ దుఃఖం ఆగక అది అలా బోర్లించి పెట్టేసి మోకరించి బోరుమని ఏడ్చాను. ఏడ్చి వెక్కి ఏడ్చి మళ్ళీ కళ్ళు తుడుచుకొని మొహం చన్నీళ్ళతో కడుక్కొని మళ్ళీ వచ్చుకొచ్చి మళ్ళీ బుక్ చదివి మళ్ళీ 4 పేజీలు అయ్యాక మళ్ళీ ఏడ్చేవాడిని. అలాగ పలుమార్లు చదివాను నేను టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ అనే పుస్తకం. దొరికితే మీరు చదవండి, దొరకకపోతే నేను మీకు దొరికేలాగా చేస్తాను. దొరికేలాగా చేయలేకపోతే కాపీరైట్ పర్మిషన్ తీసుకొని ఓఫీర్ పబ్లికేషన్స్ ఎలాగ ఉంది కనుక నేనే ప్రింట్ అయినా చేసి మీకు ఇస్తాను. ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ రీడ్ దట్ బుక్, వాట్ క్రిస్టియన్స్ హ్యావ్ సఫర్డ్ ఇన్ ద కమ్యూనిస్ట్ ప్రిజన్స్ ఆఫ్ పోలాండ్ అండ్ రష్యా అండ్ రొమేనియా. చాలామందిని చంపేశారు, సజీవంగా తగలబెట్టేశారు. శవాన్ని తగలబెట్టినట్టు బ్రతికున్నోళ్లను తగలబెట్టేశారు. మీరు ఈ దృశ్యాన్ని, హిస్టారిక్ దృశ్యాన్ని మీరు చూడాలంటే ఒక సినిమా చూడండి. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే సినిమాలు చూడడం మహాపాపం అని నేను ఏనాడు బోధ చేయలేదు, ఎప్పుడు చేయలేదు, చేయను కూడా. అదంతా స్టూపిడ్ టాక్, డోంట్ టాక్ సచ్ స్టూపిడ్ టాక్ అని చెప్పాను నేను. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ కూడా సినిమానే, కరుణామయుడు కూడా సినిమానే, ద కింగ్ ఆఫ్ కింగ్స్ అని ఒకటి వచ్చింది, కింగ్ ఆఫ్ కింగ్స్ అది సినిమా, అది సినిమానే. దయామయుడు, కరుణామయుడు, ద 10 Commandments, ద బైబిల్, ఇవన్నీ సినిమాలు కావా ఇవి? బెన్హర్ అది సినిమా, అవంతా బిబ్లికల్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి సినిమాలు. అవేమో వీళ్ళే చూపిస్తారు, మళ్ళీ సినిమాలు చూడొద్దని ప్రసంగాలు చేస్తారు. కాబట్టి నేను అట్లా స్టూపిడ్ ప్రీచింగ్ ఎప్పుడు నేను చేయలేదు. సినిమాలు చూసిన వాళ్ళే నరకానికి పోతారని ఏం లేదు. సినిమా చూడకుండా కూడా కోరహు నరకానికి వెళ్ళాడు, సినిమా చూడకుండా కూడా కయ్యను నరకానికి వెళ్ళాడు. సినిమా చూడలేదు, ఇస్కరియోతు నరకానికి వెళ్ళాడు. కాబట్టి సినిమా అనేది పెద్ద పాపం కాదు. సినిమా కంటే బైబిల్లోని సత్యానికి విరుద్ధంగా మాట్లాడే బోధకులే పెద్ద పాపం చేస్తున్నారు. కాబట్టి మీరు తప్పక చూడాల్సిన సినిమా ఒకటి చెప్తాను, దాని పేరు కోవాడీస్. QUO, కో
VADIS, కోవాడిస్. దీనికి అసలు ఈ సినిమా షూటింగ్ 25 ఏళ్ళు చేశారు. 25 years they have taken to shoot this film. దీనికి సెవరల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి, ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి. ఎక్సలెంట్ మూవీ, అండ్ ఐఎమ్ హ్యాపీ టు అనౌన్స్ ఐ హ్యావ్ సీన్ దాట్ సెవరల్ టైమ్స్. ఐ వాంట్ యూ టు సీ దాట్ ఆల్సో. అదేంటంటే ఆదిమ సంఘ హతసాక్షుల చరిత్ర, కోవాడిస్ అనే సినిమా. అందులో పౌలు ఉంటాడు, పేతురు ఉంటాడు. పేతురు తలకిందులు సెలివేయబడ్డ ఉంటుంది. ఆదిమ క్రైస్తవ భక్తులను ఇలా విసిరేస్తే సింహాలు వచ్చి చీల్చుకొని తినటం ఉంటుంది. చూడాలండి, క్రైస్తవ జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. క్రైస్తవులను స్తంభాలకు గట్టి తారుబూసి అగ్ని ముట్టిస్తే సింగింగ్ ప్రైజెస్ అంటూ జీసస్, ఆ నొప్పిని భరిస్తూ వాళ్ళు పాటలు పాడారు. భరించలేని బాధ, ఆ ఊపిరి ఆగిపోయినప్పుడే పాటలు ఆగిపోయినాయి. పాడుతున్న దివిటీల్లాగా వాళ్ళు పాటలు పాడుతూ దివిటీల్లాగా మండి పరలోకానికి వెళ్ళిపోయారు. హతసాక్షుల చరిత్ర మనం తెలుసుకుంటే మనకు ఈర్ష్య, ద్వేషాలు, అసూయలు ఉండవండి. హతసాక్షుల మరణ సంఘటన మనం చూడగలిగితే ఒకళ్ళ మీద ఒకళ్ళు కొండాలు, పితురులు చెప్పుకోవడం ఉండదండి. క్రైస్తవ జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. దయచేసి నేను మిమ్మల్ని మళ్ళీ కొన్నాళ్ళు అయ్యాక అడుగుతాను, చూశారా కోవాడిస్ అని? చూశానని చెప్పాలి మీరు. డెఫినెట్లీ I believe with all my heart, if you see కోవాడిస్, your Christian life will not be what it was. It will not be the same. నేను చూశాను, నేను ఏడ్చేసా అది చూస్తూ. నేను ఏడవడం చాలా తక్కువ మంది చూశారు. బయటికి ఏడవడం కంట్రోల్ చేసుకుంటా, బాగుండదు కదా అని. బట్ ఇన్ ద సినిమా హాల్ ఐ వెప్ట్. ఎంత దారుణంగా సింహాలు వచ్చి ఇలా చీల్చేసుకోవటం మనుషులు. యేసుని వదిలేస్తారా లేకపోతే సింహాలకు వేసి అలా ఎరగా? నో, వీ విల్ నాట్ లీవ్ జీసస్, వీ డై ఫర్ జీసస్. వాళ్ళు విసిరేస్తున్నారు ఇలాగా సింహాలు, ఆకలిగా ఉన్న సింహాలు. ఎన్నో రోజులు పస్తుంచారు వాటిని, ఆకలిగా ఉన్నాయి. క్రైస్తవ భక్తులు విసిరేస్తుంది, పట్టుకొని చీల్చేసుకొని తింటున్నాయి. పర్వాలేదు, యేసయ్య కొరకు మేము బ్రతుకుతాం. అలాంటి భక్తులు విశ్వాసాన్ని కాపాడుకున్నారు గనక సత్యము అనే కాగడ ఇప్పటిదాకా తరతరాలు ప్రయాణించి నీ చేతుల్లోకి, నా చేతుల్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ ఫైట్లో మనం ఉన్నామంటే ఆ భక్తులే కారణం. వాళ్ళు సువార్త కొరకు ప్రాణమే ఇచ్చేశారంటే ఈ సువార్త చివరిదాకా భూమి మీద ప్రకాశిస్తుండాలని ఎంత ప్రార్థన చేస్తుంటారు వాళ్ళు. ఆ ప్రార్థన ఇప్పటిదాకా నన్ను నిలబెట్టింది. కానీ అందులో కాపాడబడ్డోళ్ళు కూడా ఉన్నారు. అది ఐరనీ నేను చెప్పే విషయం. ఇప్పుడు ఏలియానే ఉన్నాడండి. ఏలియా కాలం 19వ అధ్యాయం 1 రాజుల గ్రంథంలో బదరి వృక్షం కింద కంప్లైంట్ ఏం చేస్తున్నాడు ఆయన? ఇశ్రాయేలు వారు నీ ప్రవక్తలను చంపి నీ బలిపీఠమును పడద్రోసి, వాళ్ళు యెహోవాకు విరోధముగా ఇన్ని కార్యాలు చేస్తుంటారు. నేను ఒక్కడిని మాత్రమే మహారోషము గలవాడనై ఉండగా అంటాడు. అంటే చాలామంది ప్రవక్తలను యెజబెలు చంపించేసింది. ప్రవక్తలను ఆమె చంపించడము జరిగింది. బయలుకు మోకాళ్ళు అని వారు అనేక మందిని గుహల్లో కాపాడిన సందర్భం కూడా అదే తరంలో, అదే టైంలో జరిగింది. దేవుడు చాలామందిని బయలుకు మోకాళ్ళు అనకుండా, వాని పేరు కూడా ఉచ్చరించకుండా యెహోవాను ఆరాధించే భక్తులను గుహల్లో దేవుడు కాపాడుకున్నాడు. కొంతమంది ప్రవక్తలను చంపడానికి అప్పగించాడు. ఎందుకు మరి? వీళ్ళని కాపాడిన దేవుడు వాళ్ళని ఎందుకు కాపాడలేదు? ఇది మనం అర్థం చేసుకుంటేనే హోలిస్టిక్ వ్యూ ఆఫ్ గాడ్స్ ప్లాన్ మనకు వస్తుంది. దయచేసి ఆ వచనం మనం చూద్దాం. 1 రాజుల గ్రంథము
19వ అధ్యాయం. దయచేసి గమనించండి. 14. అందుకతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడగు యెహోవా కొరకు మహారోషము గలవాడిని నేను ఒకరిని మాత్రమే నిలిచి ఉండగా నన్ను కూడా చంపాలని చూస్తున్నారు అన్నాడు. 18లో దేవుడు చెప్తాడు, ఆయనను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళు ఉనక నోటితో వాడిని ముద్దు పెట్టుకొనకయు ఉండు 7,000 మంది నాకు ఇంకను మిగిలి ఉందరు. మరి ఈ 7,000 మందిని కాపాడిన దేవుడు ప్రవక్తలు ఆ ఖడ్గము చేత హతము కాకుండా ఎందుకు కాపాడలేదనేది ప్రశ్న. కొంతమందిని కాపాడుట దేవుని చిత్తం, కొంతమందిని హతసాక్షులుగా అప్పగించుట దేవుని చిత్తం. ఇది న్యాయమే, అది న్యాయమే. వీళ్ళని కాపాడిన దేవుడు వాళ్ళని ఎందుకు కాపాడలేదు అని ప్రశ్నించే హక్కు మనకు లేదు. వాళ్ళని హతసాక్షులుగా అప్పగించిన దేవుడు వీళ్ళని కూడా ఎందుకు అప్పగించలేదు అని అడిగే హక్కు మనకు లేదు. అన్నీ జరుగుతాయి. కాపాడబడే వాళ్ళు కాపాడబడుతుంటారు, హతసాక్షులుగా మరణించే వాళ్ళు మరణిస్తూ ఉంటారు. అలాగే మహాశ్రమల కాలములో కూడా కొంతమంది ఏమో ఏలియాలాగా కాకోలముల చేత పోషించబడుతుంటారు, కొంతమంది ఆకలి చావులు చస్తుంటారు, కొంతమంది ఏమో హతసాక్షులుగా మరణిస్తూ ఉంటారు, మరి కొంతమంది విచిత్రంగా దేవుని చేత కాపాడబడుతుంటారు. ఇది అది రెండు జరుగుతూ కన్ఫ్యూషన్ ఇంకా కొనసాగుతుంది మహాశ్రమల కాలంలో. భక్తులందరూ కాపాడబడుతున్నారనేది లేదు, భక్తులందరూ చచ్చిపోతున్నారనేది లేదు. కొందరిని కాపాడడం, కొంతమందిని కాపాడకపోవడం. ఈ కన్ఫ్యూషన్లో వాళ్ళ అదృష్టవశాత్తు బ్రతికేశారులేండి, దేవుడు లేదు ఏమీ లేదు అనుకునే పరిస్థితి ఉంటుంది. గనుక అప్పుడు కూడా విశ్వాసము అనే దానికి అవసరం ఉంటుంది. కనుక ఈ కన్ఫ్యూషన్ని మీరు అనుమతించాలి. ప్లీజ్ అలౌ దిస్ కన్ఫ్యూషన్ సో దాట్ faith becomes meaningful, faith becomes necessary, faith becomes your qualification. ఈ కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్ ఎప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది. అప్పుడు కూడా ఏలియా కాలంలో ఉంది, మన కాలంలో ఉంది.